జడ్జెస్ అందరికి ప్రణామాలు. అందరికీ నిర్గీత కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు జగన్నాథ స్వామి ఆశీస్సులు తీసుకుందాం. జై జగన్నాథ్ బలదేవ్ సుభద్రమయ్యాకి జై, సుదర్శన్ భగవాన్కి జై, వామనదేవ్కి జై, జయపతాక స్వామి గురు మహారాజ్కి జై, శ్రీల ప్రభుపాద్కి జై. కృష్ణ మాతాజీ ప్రార్థనలు. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం येन తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौरभक्त वृंद. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. ఈరోజు మనం 18వ అధ్యాయం నుంచి 74, 75, 76 శ్లోకాలు చూద్దామండి. 74వ శ్లోకం. సంజయ ఉవాచ ఇత్యహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః సంవాదమిమమశ్రౌషం అద్భుతం రోమహర్షణం. ఇత్యహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః సంవాదమిమమశ్రౌషం అద్భుతం రోమహర్షణం. అనువాదము. సంజయుడు పలికెను, ఈ విధముగా మహాత్ములైన శ్రీకృష్ణుడు మరియు అర్జునుని నడుమ జరిగిన సంవాదమును నేను శ్రవణము చేసితిని. ఆ సంవాదము అద్భుతమైన దగుటచే నా శరీరము రోమాంచమగుచున్నది. 75వ శ్లోకం. వ్యాస ప్రసాదాచ్ఛృతవా ఏతద్గుహ్యమహం పరం యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ కథయత స్వయం. వ్యాస ప్రసాదాచ్ఛృతవాన్నేతద్గుహ్యమహం పరం యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ కథయత స్వయం. అనువాదము. అర్జునునితో స్వయముగా సంభాషించుచున్న యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడి నుండి ఈ పరమ గుహ్య వచనములను వ్యాసుని అనుగ్రహముచే నేను ప్రత్యక్షముగా వినగలిగితిని. 76వ శ్లోకం. రాజన్ సంస్మృత్య సంవాదమిమమద్భుతం కేశవార్జునయోః పుణ్యం హృష్యామి చ ముహుర్ముహుః. రాజన్ సంస్మృత్య సంవాదమిమమద్భుతం కేశవార్జునయోః పుణ్యం హృష్యామి చ ముహుర్ముహుః. అనువాదము. ఓ రాజా, శ్రీకృష్ణార్జునుల నడుమ జరిగిన అద్భుతమును పవిత్రమును అగు ఈ సంవాదమును స్మరించిన కొలది ప్రతి క్షణము పులకాంకితుడనై ఆనందమునందుచున్నాను. హరే కృష్ణ. ఇప్పుడు మనం 74, 75, 76 శ్లోకాలు చూద్దాం అనమాట. ఇంకా ఈ 18th చాప్టర్ ఏంటంటే ఆల్మోస్ట్ కంక్లూజన్కి వచ్చేసింది, చివరికి వచ్చేసింది. ఇంకా ఇంకొక 2 శ్లోకాలు, ఈరోజు శ్లోకాలు అయిపోతే ఇంకొక 2 ఉంటాయి అంతే. అయితే ఈరోజు భగవంతుడు ఈ 74వ శ్లోకంలో ఏం చెప్తున్నారు చూద్దాం ఫస్ట్, తర్వాత మిగతా శ్లోకాలు కూడా ఒకసారి చూద్దాం. 74లో ఏం చెప్తున్నారండి? ఇక్కడ ఈ శ్లోకంలో ఇత్యహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః, ఇక్కడ వాసుదేవుడు అంటే శ్రీకృష్ణుడు, తర్వాత అర్జునుడు, వీళ్ళిద్దరినీ కూడా మహాత్ములు అని చెప్తున్నారు. ఎందుకు? ఇద్దరిలో ఉండే క్వాలిటీస్ ఎలా ఉన్నాయి, తర్వాత ఒకళ్ళు మంచి అంటే ఒకళ్ళు మంచి మాస్టర్ అయితే ఇంకొకళ్ళు ఏమో మంచి స్టూడెంట్ అనమాట, మంచి డిసైపుల్. అలా వాళ్ళిద్దరూ కూడా అంటే వాళ్ళలో ఒక గురువు ఎలా ఉండాలో అలా శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ ఉండి అన్ని చెప్తున్నారు. తర్వాత ఒక శిష్యుడికి ఎలాంటి లక్షణాలు ఉండాలో ఆ లక్షణాలన్నీ అర్జునుడిలో ఉన్నాయి. తర్వాత ఈయన అడిగే క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, తర్వాత కృష్ణ ఆన్సర్స్ కూడా అంత చక్కగా, అంత డీటెయిల్డ్గా, మొత్తం అందరినీ దృష్టిలో పెట్టుకొని, అన్ని వర్గాల వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని కృష్ణ
శ్రీకృష్ణ భగవానుడు ఈ భగవద్గీత జ్ఞానాన్ని మనందరి కోసం ఇచ్చారనమాట. అన్ని రకాల వాళ్ళు అంటే మనం భగవద్గీత చదువుతున్నప్పుడు ఎన్నో రకాల వాళ్ళని చూసాం. అంటే కొంతమంది జ్ఞానయోగులుంటారు, కర్మయోగులుంటారు, తర్వాత ఇంకా అష్టాంగ యోగ ప్రాసెస్ చేసే వాళ్ళుంటారు. ప్రతి ఒక్కళ్ళని ఆ తర్వాత భక్తి యోగ ప్రాసెస్‌ని ఫాలో అయ్యే వాళ్ళుంటారు. ఇలా అన్ని కేటగరీస్ వాళ్ళని, నిరాకారవాదుల్ని అందరిని కవర్ చేస్తూ భగవంతుడు అందరికీ ఎవరెవరు మనసులో ఎలాంటి క్వెషన్స్ ఉన్నా అవన్నీ కూడా క్లారిఫై అయిపోయే విధంగా ఈరోజు ఈ శ్లోకాల్ని భగవంతుడు నీట్‌గా, డీటెయిల్డ్‌గా భగవద్గీత మొత్తాన్ని అలా ఎక్స్‌ప్లెయిన్ చేశారనమాట. అందుకే ఇద్దరిని కూడా ఒకళ్ళు పర్ఫెక్ట్ మాస్టర్ అయితే, ఇంకొకళ్ళు పర్ఫెక్ట్ గురువు, ఇంకొకళ్ళేమో పర్ఫెక్ట్ శిష్యులనమాట. వాళ్ళిద్దరి మధ్యన జరిగిన ఈ సంవాదాన్ని ఎవరు విన్నారండి ఇక్కడ? సంజయుడు విన్నాడనమాట. అక్కడ అంటే కృష్ణుడు ఈ భగవద్గీతని చెప్పేటప్పుడు అది ఓన్లీ అర్జునుడికి మాత్రమే అని అలా చెప్పలేదు. ఆ ఉద్దేశంతో చెప్పలేదనమాట. మనందరి కోసం చెప్పారు. అలాగే సంజయుడేమో చక్కగా దీన్ని ఎవరి నుంచి విన్నారండి? డైరెక్ట్‌గా భగవంతుడు వాళ్ళిద్దరి మధ్యన జరుగుతున్న కాన్వర్జేషన్ అంతా ఓన్లీ అంటే వినడం మాత్రమే కాదు, అదంతా చూసారు, విన్నారు. 2 చేశారనమాట. 2 ఆయనకి ఆ అదృష్టం లభించిందనమాట. ఎవరు ఎవరు అంత చక్కగా భగవంతుడి నుంచి డైరెక్ట్‌గా వినగలుగుతారు. ఇక్కడ సంజయుడు అంత బాగా వినగలిగాడు. నేను శ్రవణము చేసి తిని, ఆ సంవాదం నేను శ్రవణము చేసి తిని అని చెప్తున్నారు. ఇంకా అది ఎలా ఉందంటే అద్భుతంగా ఉంది అని చెప్తున్నారు. రోమహర్షణం అని చెప్తున్నారు. నా రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి అని చెప్తున్నారనమాట. అంటే అది అది ఎంత ఇప్పుడు ఆహ్, ఆహ్, మంచి జనరల్‌గా మనం భాగవతంలో అక్కడంతా నేర్చుకున్నాం కదండీ! ఈవెన్ మనకి శిక్షాష్టకంలో కూడా వస్తుంది. ఎప్పుడైతే భగవంతుడికి సంబంధించినవన్నీ చేస్తామో అప్పుడేమవుతాయి మనలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయన్నమాట. అంటే వీళ్ళిద్దరి కాన్వర్జేషన్ కూడా అంత అద్భుతంగా ఉంది. ఆయన రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. తర్వాత ఇంకా కంట్లోంచి నీళ్లు ధారగా వస్తాయి. అలాంటి లక్షణాలన్నీ విన్నాం కదా! ఇక్కడ సంజయుడికేంటంటే ఆ రోమాలు నిక్కబొడుచుకోవడం అనేది జరిగిందంటే అంత అద్భుతంగా ఉందన్నమాట ఈ భగవద్గీత మొత్తం అని చెప్తున్నారు. అయితే ఇక్కడ సంజయుడు ఫస్ట్‌లో ధృతరాష్ట్రుడు ఒక క్వెషన్ అడుగుతాడు గదా! ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిం అకుర్వత సంజయ అని అడుగుతాడు గదా! సంజయుడిని అడుగుతాడనమాట ధృతరాష్ట్రుడు. ధర్మక్షేత్రమైన కురుక్షేత్రానికి వెళ్ళిన తర్వాత నా కుమారులైన కౌరవులు, తర్వాత పాండురాజు కుమారులైన పాండవులు ఇద్దరూ కలిసి అక్కడికెళ్ళి ఏం చేశారు అనే విషయాన్ని అడుగుతున్నారు. ఆ క్వెషన్‌తో స్టార్ట్ అయింది భగవద్గీత. అందుకే ఇప్పుడు సంజయుడు మొత్తం కంక్లూడ్ చేస్తున్నారనమాట. సంజయుడు చెప్తున్నారు ఇదంతా కూడా నేనెలా విన్నాను ఇంతవరకు వాళ్ళ వాళ్ళ సంవాదం మొత్తం అక్కడ ఏం జరుగుతుంది అదంతా డిస్క్రైబ్ చేశారు. ఒకవైపు కౌరవుల సైన్యం ఉంది. రెండో వైపు పాండవుల సైన్యం ఉంది. తర్వాత అర్జునుడు ఎలాగైతే వాళ్ళ సొంత వాళ్ళందరిని నేనెలా చంపగలను అని చెప్పేసి అంటే మొత్తం విజువలైజేషన్ అంతా చూస్తూ ఆయనంతా అక్కడ ఏం జరుగుతుందో యుద్ధ భూమిలో ఏం జరుగుతుందో అదంతా చూస్తూ అంత ఇన్ఫర్మేషన్ ధృతరాష్ట్రుడికి చెప్తున్నారనమాట. ఇలా జరుగుతుంది. అర్జునుడికి ఇలాగ చెమటలు పట్టాయి, గాంధీవం వదిలేసాడు. ఇవన్నీ ఆయన ఏదేదైతే చూసారో అర్జునుడు ఏం మాట్లాడాడో, తర్వాత ఇంకా కృష్ణుడు ఏం మాట్లాడారు, ఈ విషయాలన్నీ కూడా ఇంతవరకు త్రూఅవుట్ భగవద్గీత చెప్పి ఇదంతా నేనెలా చూసానో అనే దాని గురించి కూడా సంజయుడు నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నారనమాట. వీళ్ళిద్దరి మధ్యన జరిగిన అలాగా అంటే ధృతరాష్ట్రుడు క్వెషన్ అడిగాడు కాబట్టి మొత్తం అంతా ఇన్ని చాప్టర్స్‌లో కృష్ణుడు ఏ జ్ఞానమైతే అర్జునుడికి ఇచ్చాడో ఆ జ్ఞానం అంతా కూడా సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పడం జరిగిందనమాట. ఇదంతా జరిగింది. తర్వాత ఇదంతా నాకు నేనెలా వినగలిగాను ఇదంతా అని నెక్స్ట్ శ్లోకంలో ఏం చెప్తున్నారు? వ్యాస ప్రసాదాచ్యుతమా అని చెప్తున్నారనమాట. వ్యాస ప్రసాదాత్ అనే విషయం చెప్తున్నారు. ప్రసాదం అంటే కృప కదా! వ్యాసుడి కృప వలన, దయ వలన నేను వినగలిగాను. ఆయన వ్యాసుడి యొక్క అనుగ్రహం వలన నేను మొత్తం వాళ్ళిద్దరి మధ్యన కురుక్షేత్రంలో ఏం జరిగిందో వాళ్ళ సంవాదము అంతా ఈ భగవద్గీత మొత్తాన్ని నేను వినగలిగాను అనే విషయాన్ని చెప్తున్నారు. ఎందుకు ఈ వ్యాస మహర్షి ఎందుకు సంజయుడితో చెప్పారు? సంజయుడికి ఎందుకు ఆ అవకాశము, అనుగ్రహం ఎందుకు చూపిచ్చారు అనంటే సంజయుడు వ్యాస మహర్షి శిష్యుడనమాట. మరి వ్యాస మహర్షికి ఆ నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఆయన ఆయన గురువు నుంచి తెలుసుకున్నారనమాట. వ్యాస మహర్షి గురువు నారద మహర్షి. అంటే వ్యాసుడి నుంచి ఏదైతే వ్యాసుడి నుంచి ఏ నాలెడ్జ్ అయితే అంటే ఏ అనుగ్రహం అయితే కలిగిందో అది పర్ఫెక్ట్ అనమాట ఈ సంజయుడికి.
ఎందుకంటే వ్యాసుడు కూడా గురు పరంపరలో వచ్చారు. తర్వాత ఈ సంజయుడి నుంచి మనం అందరం వాళ్ళు మనం వెళ్లి డైరెక్ట్‌గా చూడలేదు గదా! సంజయుడు, ధృతరాష్ట్రుడి మధ్యన కాన్వర్జేషన్ అంతా మనకి భగవద్గీతలో ఉంది. ఆ రకంగా సంజయుడు కూడా కరెక్ట్ పరంపరలో వచ్చినట్టే. ఆ రకంగా మనం అంత జ్ఞానాన్ని భగవంతుడు మనకి భగవద్గీతలో మొత్తం ఈ జ్ఞానం అంతా చెప్పబడిందనమాట త్రూ సంజయ. సంజయుడి ద్వారా ఇదంతా మనం వినగలిగాము. తర్వాత ఇంకా ఏం చెప్తున్నారంటే ఇప్పుడు మనం ఈ భగవద్గీతలో భగవద్గీత అర్జునుడికి మాత్రమే కృష్ణుడు ఎందుకు చెప్పాడు అంటే, దాని రీజనింగ్ కూడా మనకి మనం ముందు అధ్యాయాల్లో తెలుసుకున్నాం. ఎందుకంటే అర్జునుడు పరమ భక్తుడు. కృష్ణుడు దేవాది దేవుడు. ఆ రకంగా ఆయన మహాత్ముడు. అర్జునుడు ఏంటంటే పరమ భక్తుడనమాట. ఎవరైతే చాలా ఆహ్, భక్తిలో చాలా ఉన్నత స్థానంలో ఉంటారో అలాంటి వాళ్ళ నుంచి మనం భగవద్గీత జ్ఞానాన్ని వినగలగాలనమాట. ఎప్పుడైతే మనం భగవద్గీత అలాంటి మంచి భక్తుల నుంచి వింటామో, ఆ భగవద్గీత జ్ఞానము మన మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. అయితే చాలామంది చెప్తారు, ఇప్పుడు మనం బయటికెళ్తే చాలామంది భగవద్గీత చదివే వాళ్ళుంటారనమాట. ఎస్పెషల్లీ మన భారతదేశంలో చాలా చాలా మంది భగవద్గీత చదువుతారు. అంత చాలా మందికి భగవద్గీత జ్ఞానం ఉంటుందనమాట. కాకపోతే అది ఎంతవరకు ఇప్పుడు కొంతమంది ఎలా ఆలోచిస్తారు, భగవద్గీత నేర్చుకోవాలి అనంటే సంస్కృతం బాగా తెలిసుండాలి. నిన్న కాదు మొన్న ఆహ్, మొన్న మేము బయటికి బుక్ డిస్ట్రిబ్యూషన్‌కెళ్ళినప్పుడు అక్కడ ఒకతను చెప్తున్నారనమాట. నేను సాంస్క్రిట్‌లో స్కాలర్‌ని. నేను భగవద్గీత ఎన్నో సార్లు చదివాను. మాకు నాకు భగవద్గీత అంతా బాగా తెలుసు. అయితే ఏం చెప్పారు? భగవద్గీతలో భగవంతుడు ఫైనల్‌గా ఏంటైతే మనకి భగవద్గీత అంతా చదివాము. తర్వాత ఫైనల్ కంక్లూషన్ ఏంటి? ఏం చెప్పారు శ్రీకృష్ణ పరమాత్మ? కొన్ని చెప్పండి కొన్ని విషయాలు. అవి ఎంతవరకు మీ జీవితంలో మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు? చదువుతున్నాం అంతే అని చెప్తారు తప్ప ఎవ్వరు కూడా వాళ్ళ జీవితాల్లో ఇంప్లిమెంట్ చెయ్యరనమాట. ఎందుకంటే లైఫ్ ఇప్పుడు వేరే వాళ్ళ అంటే ఇప్పుడు కృష్ణ అయినా సరే మనం వేరే వాళ్ళ ఇన్‌స్ట్రక్షన్స్ ఫాలో అవ్వడం అంటే కష్టం. నేనే గ్రేట్ అని అనుకుంటారు చాలామంది. అలాంటి వాళ్ళేంటంటే భగవద్గీతని వాళ్ళ జీవితాల్లో ఇంప్లిమెంట్ చేయడానికి ఇష్టపడరు. కొన్ని సాక్రిఫైసెస్ చేయాల్సుంటుంది. కొన్ని ఏంటంటే ఇప్పుడు మనం భగవద్గీత చదివే కొద్దీ ఎలా ఉంటామంటే, కొన్ని మనలో ఉన్న ఆ 4 నియమాల్ని పాటించాల్సొస్తుంది. అలా అయితేనే మనం భగవద్గీతని బాగా అర్థం చేసుకోగలుగుతాం. ఇప్పుడు మనం వేరే వాళ్ళ ఇన్‌స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ ఉంటే ఏమవుతుంది, మనం సబ్మిసివ్ అవుతాం అన్నమాట. వినయంగా తయారవుతాము. అవన్నీ వాళ్ళకిష్టం ఉండదనమాట. అలాంటి వాళ్ళేంటంటే భగవద్గీత స్కాలర్‌లీ విజన్‌తో చూస్తారనమాట. ఇది నాకు అంటే జ్ఞాన యోగ ప్రాసెస్ ఫాలో అయ్యే వాళ్ళలాగా అనమాట. భగవద్గీతలో ఉంది. నేను కూడా భగవద్గీత చదివాను. లేకపోతే నా సాంస్క్రిట్‌లో నాకున్న తెలివితేటలన్నిటిని నేను ఉపయోగించి భగవద్గీతను అర్థం చేసుకోవాలి అని అనుకుంటారు. అలా అయితే కుదరదనమాట. ఇక్కడ అర్జునుడిలో ఉండే క్వాలిటీ ఏంటి? భక్తి. ఆయనలో భక్తి అనే క్వాలిటీ భక్తుడుకి ఉండాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయన్నమాట. అందుకనే ఏమైంది, భగవంతుడు స్వయంగా అర్జునుడికి మొత్తం జ్ఞానాన్ని ఇచ్చారు. వాళ్ళిద్దరి సంవాదము ఇక్కడ సంజయుడికి వ్యాస మహర్షి ద్వారా రావడం వల్ల మనం కూడా అదంతా వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఆ మొత్తం సంవాదాన్ని మనం కూడా వినగలిగామనమాట. ఎప్పుడైతే మనం కూడా అర్జునుడి అడుగుజాడల్లో అడుగుజాడల్ని మనం ఎప్పుడైతే అనుసరిస్తామో, అప్పుడు ఏమవుతుందంటే, మనం కూడా భగవద్గీతని చాలా బాగా అర్థం చేసుకోగలుగుతాము. భగవద్గీతలో చదివేదాన్ని ఇప్పుడు ఏవో కొన్ని పాయింట్స్ మనం వింటూ ఉంటాము. అప్పుడు మనకేమనిపిస్తుంది, అయ్యో! నేను కూడా ఇదే తప్పు చేస్తున్నాను కదా! తర్వాత ఎలాగ దీన్ని రెక్టిఫై చేసుకోవాలి అని చెప్పేసి మనం మనలో మనం చేసే ఆ పొరపాట్లన్నిటిని కూడా మనం రెక్టిఫై చేసుకుంటూ వెళ్తామనమాట. భగవద్గీత వినడం వల్ల మనకి కలిగే ప్రయోజనం అది కూడా అనమాట. స్పెషల్‌గా మనలో ఉండే ఆ నెగటివిటీస్‌ని మనం తొలగించుకోవాల్సిన అవసరం లేదు. భగవద్గీత చదివే కొద్దీ మనకేంటంటే ఎలా అనిపిస్తుందంటే వేరే వాళ్ళకి కూడా చెప్పాలి. నేను బెనిఫిట్ పొందుతున్నాను. వేరే వాళ్ళకి కూడా బెనిఫిట్ రావాలి. వాళ్ళకి ఎంతో కొంత ఉపయోగపడాలి. వాళ్ళ జీవితాల్లో కూడా వాళ్ళెంతో సంతోషంగా ఉండాలి అని అనుకుంటాం. ఇప్పుడు భౌతిక జీవితం ఉందనుకోండి. దానిలో మనకి చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. రోజు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మళ్ళీ రాత్రి పడుకునేంత వరకు మనకి బయట వాళ్ళతో, లేకపోతే ఆఫీస్‌లో, పిల్లలతో ఎన్నో ఎన్నో
ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తూ ఉంటాము. చాలామంది అసలు ఆహ్, మేము సంతోషంగా ఉన్నాము అని అనుకుంటారు. ఏదో బయటికెళ్ళి తింటే ఆనందము, లేకపోతే ఒక మూవీ చూస్తే ఆనందము, లేకపోతే పిల్లలతో కొంత టైమ్ స్పెండ్ చేసి బయట వేరే ఊర్లెళ్ళి అలాగా ఏవో ప్లేసెస్ అవి చూస్తే అది ఆనందమని అనుకుంటారు చాలామంది. కానీ యాక్చువల్‌గా ఏంటంటే అది ఆనందం కాదు. ఆ ఆనందం టెంపరరీ. కాకపోతే ఈ భగవద్గీత చదివి ఆ భక్తి మార్గంలో నడిచేటప్పుడు మనం పొందే ఆనందము చాలా చాలా అద్భుతం అన్నమాట. ఆ విషయాన్ని ఇక్కడ 76వ శ్లోకంలో సంజయుడు కూడా చెప్తున్నారన్నమాట. సంజయుడు ఏమంటున్నారు? ఆలోచించే కొద్దీ సంస్మృత్య సంస్మృత్య నేను ఆలోచించే కొద్దీ నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నాకు నిజమైన ఆనందం కలుగుతుంది. ఇంక మనం భౌతిక జీవితంలో, భౌతిక ప్రపంచంలో మనం ఎన్ని చేసినా మనకి ఆ ఆనందం అనేది కలుగదు. ఓన్లీ ఆధ్యాత్మిక పరంగా చేసే ఈ భక్తి మార్గం మాత్రమే మనకి నిజమైన సంతోషం ఇస్తుంది. గుర్తొచ్చిన ప్రతిసారి మనకు ఆనందం కలుగుతుందనమాట. కృష్ణకి మనం మంచిగా ఏ సేవ తీసుకున్నా, లేకపోతే భక్తులకి మనం సేవ చేసినా, మనలో ఉండే ఒక్కసారి ఇప్పుడు అందరి వైష్ణవులందరిని మన ఇంటికి పిలిచి, మనం వాళ్ళందరికీ సర్విస్ చేశామనుకోండి, అంతవరకు మనలో ఉండే ఏమైనా మన మనసు చాలా తేలిక అయిపోయినట్టు అనిపిస్తుందనమాట. చాలా తేలిక అయిపోయినట్టు అనిపిస్తుంది. తర్వాత మనకి ఇంకా ఇంకా చెయ్యాలి, భక్తిలో మనం ఇంకా ముందుకెళ్ళాలి అని చెప్పేసి మ అంటే ఒక్కసారి మనం భక్తులందరిని పిలిచి వాళ్ళకి సేవ చేసినా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎప్పుడైతే భక్తులు హ్యాపీగా ఫీల్ అవుతారో భగవంతుడు కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. భగవంతుడు హ్యాపీగా ఫీల్ అయితే ఇంకేముంది మనకి ఆయన అంటారు కదా! తనను తానుగా రివీల్ చేసుకుంటారనమాట. మనం ఎన్ని సార్లు చదివినా మనకి అర్థం కాదు. అదే భగవంతుడి కృప, తర్వాత ఆయన భక్తుల కృప ఎప్పుడైతే మనకి దొరుకుతుందో అప్పుడేమవుతుంది ఈ భగవద్గీత జ్ఞానం అనేది తనకి త భగవంతుడు తనంతట తానుగా మనకి భగవద్గీత జ్ఞానాన్ని ప్రసాదిస్తారనమాట. అప్పుడు చదివితే మనకి చాలా ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే మనలో ఆ సేవలు చేయడం ద్వారా మనలో ఏమవుతాయంటే అనర్థాలన్నీ తొలగిపోతాయన్నమాట. తర్వాత అయితే నేను కూర్చొని ఇప్పుడు భగవద్గీత అంతా చదివేస్తాను. నాకన్నీ అర్థమైపోతాయా అంటే అర్థం కావు. ఎందుకంటే ఇప్పుడు మనం సంగీతం నేర్చుకోవాలన్నా, లేకపోతే ఏమైనా ఆహ్, డ్రాయింగ్ అలాంటివి ఏమైనా నేర్చుకోవాలన్నా కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. అయితే మనం ఏవో కొన్ని బొమ్మలు చూసి, గీసి మనం నేర్చుకుంటే ఏమవుతుందంటే అది కొంతవరకు మాత్రమే మన జ్ఞానాన్ని సంపాదిస్తాము. అంతేకాని దానిలో ఉండే ఇంకా ఎక్స్‌ట్రా అడ్వాన్స్‌డ్‌గా ఉండే నాలెడ్జ్ లేకపోతే అసలు ఏంటి ఆ ఎసెన్స్ అనేది మనకు తెలుసుకోవాలి అనంటే మనకు గురువు అనేది ఉండాలనమాట. తర్వాత ఈ భౌతికపరమైన జ్ఞానాలవి ఉన్నాయి కదా! ఆహ్, ఇంగ్లీషు, తెలుగు ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలన్నా సరే మనం ఒక గురువుని అప్రోచ్ అవ్వాలి. అప్పుడేమవుతుంది గురువు మనం చేసే తప్పుల్ని అన్నిటిని కరెక్ట్ చేస్తూ మనకి ఇంకా ఇంకా జ్ఞానాన్ని ఇస్తూ ఉంటారనమాట. అలాగే ఏంటంటే ఈ భగవద్గీత జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలన్నా భగవద్గీత పట్ల మనకి ఎలాంటి అంటే కృష్ణ పట్ల ఎలాంటి భక్తి లేకపోయినా మనంతట ఒకవేళ భక్తి ఉంటుంది. అందరిలో కూడా భక్తి ఉంటుందనమాట. అన్ని డార్మెంట్ స్టేట్‌లో ఉంటుంది అని మనం చాలా సార్లు విన్నాము క్లాసుల్లో. డార్మెంట్ స్టేట్‌లో ఉండడం అంటే హిడెన్ స్టేట్‌లో ఉండడం. అంటే కప్పబడి ఉంటుందనమాట మన భక్తి అనేది. ఎప్పుడైతే మనం భక్తుల సాంగత్యంలోకి వస్తామో వాళ్ళ నుంచి వింటూ ఉంటామో అప్పుడు మనకి స్లోగా మన భక్తి అనేది బయటకొస్తుంది. అంటే మనం భక్తి ఎగ్జిబిట్ చేయగలుగుతాము. మనకన్నీ భగవంతుడి గురించి అర్థం చేసుకోగలుగుతామనమాట. అయితే ఈ పొర అనేది ఈ డార్మెంట్ స్టేట్‌లో ఉన్న భక్తి బయటికి రావాలి అనంటే, మనకేంటంటే ఎవరైనా ఆధ్యాత్మిక గురువుని మనం పట్టుకోవాలనమాట. ఆధ్యాత్మిక గురువు కృప ఉంటే, అప్పుడు మనం ఈ భగవద్గీత జ్ఞానాన్ని యాజ్ ఇట్ ఈస్‌గా భగవంతుడు యథాతథంగా అనమాట. ఏ రకంగా అయితే కృష్ణుడు చెప్పాడో, కృష్ణ ఏ ఇంటెన్షన్‌తో అయితే ఆ భగవద్గీత శ్లోకాలన్నిటిని ఎక్స్‌ప్లెయిన్ చేశారో, అదే విధంగా మనం తీసుకోగలుగుతాం అనమాట. తీసుకోవడం మాత్రమే కాదు, ఆధ్యాత్మిక గురువు మనకి చెప్తారనమాట. ఎలాగ మనం ఈ ఈ జ్ఞానాన్ని ఈ భగవద్గీతలో ఉండే ఈ ఉపదేశాలని ఎలా మన నిజ జీవితంలో, మన భౌతిక జీవితంలో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, చేసి ఎలాగ మళ్ళీ మన ఒరిజినల్ పొజిషన్‌లోకి మనం ఎలా రావాలి, మనందరం మమైవాంశో జీవలోకే అని చెప్పేసి కృష్ణుడు చెప్పాడు కదా భగవద్గీతలో. మనందరం కూడా భగవంతుడి యొక్క అంశలం అన్నమాట. మళ్ళీ మనం భగవద్ధామం నుంచి ఇక్కడికొచ్చాం. ఎందుకంటే మనం సెపరేట్‌గా ఎంజాయ్ చేయాలి. భౌతిక ప్రపంచంలో
ఎప్పుడు కృష్ణ అయిన మాస్టర్, ఎప్పుడు కృష్ణకే సేవలు చేయాలా? నాకు కూడా ఎవరైనా సేవలు చేసేవాళ్ళు ఉండాలి. నేను సెపరేట్‌గా ఉండాలి. నా జీవితం ఏంటో నేను చూసుకోవాలి. అలాంటి కోరికలతో మనం ఇక్కడికొచ్చాము. తర్వాత ఎప్పుడైతే మనకి ఆధ్యాత్మిక గురువు యొక్క సాంగత్యం దొరుకుతుందో, అప్పుడేమవుతుందంటే ఆధ్యాత్మిక గురువు మనకి అంత జ్ఞానాన్ని ప్రసాదిస్తారనమాట. జ్ఞానాన్ని ప్రసాదించి మనల్ని మళ్ళీ ఈ భౌతిక ప్రపంచం నుంచి బయటికి లాగి మనల్ని ఆహ్, మళ్ళీ మనల్ని మన ఒరిజినల్ స్థానంలో అంటే గోలోక బృందావనంలో ఆ భగవంతుడి సన్నిధిలో మనల్ని పెడతారనమాట. భగవంతుడి పట్ల మనకి ఆ అభిరుచి అనేది పెరిగేటట్టు చేస్తారు. అయితే గురువు అంత మంచి క్వాలిటీస్‌తో ఉంటారు. అందరు గురువులు ఒకటేనా అంటే భగవద్గీతలో అది కూడా చెప్పారనమాట. ఏమంటున్నారంటే అందరు గురువులు ఒకటి కాదు. ఎవరైతే పరంపరలో వచ్చారో ఈ భగవద్గీత జ్ఞానాన్ని ఎలా వినాలండి? భగవంతుడు ఫస్ట్‌లోనే ఫోర్త్ చాప్టర్ స్టార్టింగ్‌లోనే చెప్తారనమాట. ఎవరైనా పరంపరలో వచ్చిన ఆధ్యాత్మిక ప్రామాణికమైన గురువు నుండి వినాలి. ఎవరో ఒకళ్ళ నుంచి వింటే ఏమవుతుంది? ఈ భగవద్గీత జ్ఞానం వల్ల మనకి ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇప్పుడు మనకి దానికి ప్రభుపాదుల వారు కూడా చాలా సార్లు ఈ పాము ఎగ్జాంపుల్ ఇస్తారు. పాము, పాలు. పాలు చాలా శ్రేష్టమైనవి. కానీ ఎప్పుడైతే పాము తాకుతుందో శ్రేష్టమైన పాలు కూడా ఏమవుతాయి? విషంలాగా మారిపోతాయన్నమాట. అలాంటి విషపు పాలు మనం తాగితే మనకి హానికరం అన్నమాట. మనకి ప్రాణాంతకం అవుతుంది. అలాగే ఏంటంటే ఈ భగవద్గీత జ్ఞానం కూడా చాలా ప్యూర్ నాలెడ్జ్ ఇది. చాలా పవిత్రమైనది. తర్వాత చాలా శ్రేష్టమైనది. తర్వాత మన జీవితంలో మనం ఇంప్లిమెంట్ చేయగలిగేటట్టు ఉన్న ఈ జ్ఞానము మనం ఎప్పుడైతే ఆ భక్తుల నుంచి వింటామో ఏమవుతుందంటే మనలో భక్తి పెరగదు సరికదా మనం కూడా నరకలోకానికి వెళ్తాం అనమాట. ఎందుకంటే మనకి భగవంతుడి పట్ల ఎలాంటి భక్తి ఉండదు. పైగా మనకి మనం ఎన్నో అపరాధాలు చేసేస్తాం అనమాట. అలాంటి గురువుల నుంచి వినడం వల్ల. తర్వాత మనకి ఆహ్, ఇప్పుడు అంటారు కదా! భక్తుల్లో కూడా 3 రకాలుంటారు. అందులో ఫస్ట్ కేటగరీ వాళ్ళెవరండి? కనిష్ట అధికారులు. ఆ కనిష్ట అధికారులు ఏం చేస్తారు? భగవంతుడంటే ఇష్టమే వాళ్ళకి. కానీ భగవంతుడి యొక్క భక్తులతో ఎలా డీల్ చేయాలి? వాళ్ళని ఎలా చూసుకోవాలి? వాళ్ళకి మనం ఇవ్వాల్సిన గౌరవం ఏంటి? వాళ్ళ పొజిషన్ ఏంటి? అవన్నీ అభక్తుల నుంచి మనం భగవద్గీత వింటే తెలీదు. ఇప్పుడు భగవద్గీత వినడం వల్ల మనకి రోజు మనం ఈ క్లాసులు అటెండ్ అయ్యి ఎంతోమంది డివోటీస్ నుంచి వినడం వల్ల మనం కూడా రోజు చదవడం వల్ల తర్వాత యూట్యూబ్‌లో ఉన్న మంచి మంచి ఇస్కాన్ లెక్చర్స్ అవి వినడం వల్ల ఏమైంది? మనలో ఎంతో కొంత మార్పులనేవి వచ్చాయి. తర్వాత మనం ఎలాగా భక్తులతో డీల్ చేయాలి? ఏ విషయాలు చేయాలి? ఎలాంటివి చేయకూడదు? ఎన్నో నేర్చుకున్నాం అనమాట. మనలో ఎన్నో మార్పులొచ్చాయి. ఎన్నో అనర్థాలను మనం తొలగించుకున్నాం. అంటే అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంక మనం పవిత్రం అయిపోయాయని కాదు. మనలో ఇంకా ఉన్నాయి. అందుకే మనం ఇంకా ఇంకా చదవాలనమాట. భగవద్గీత ఒకటో, రెండో సార్లు చదివేసి నేను కంప్లీట్ చేసేసానని ఇదేదో ఒక నావెల్ కాదనమాట. ఒకసారి మనం చదివేసాము పక్కన పెట్టేస్తాము అని అలాంటి బుక్ కాదు భగవద్గీత. ప్రతిరోజు చదవాల్సిందే. ప్రతిరోజు చదువుతుంటే మనకి ఎన్నో కొత్త కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఎంతోమంది ఎస్పెషల్లీ మన ఆధ్యాత్మిక గురువుల నుంచి వినాలనమాట. ఆ చెప్పేవాళ్ళు ఎంత ప్యూర్ అయితే అంత ఎక్కువ ఎఫెక్ట్ మన మీద ఉంటుంది. అందుకే అంటారు కొంతమందికి చెప్తారనమాట. ప్రభుపాద్ లెక్చర్స్ ఇప్పుడు ఆహ్, వినాలి మనం. కొన్నిసార్లు మనకి స్టార్టింగ్‌లో అర్థం కాదేమి. అయినా సరే మనం వింటూ ఉండాలి. అందుకే ఇప్పుడు ప్రభుపాద్ లెక్చర్స్ అన్నీ మోస్ట్‌లీ హిందీలో, బెంగాలీలో, ఇంగ్లీష్‌లో ఉంటాయి కాబట్టి కొంతమంది డివోటీస్ ఏం చేస్తున్నారంటే ఇవి చేశారు. వాటిని అన్నిటిని కూడా ప్రభుపాద్ ఇంగ్లీష్, హిందీ లెక్చర్స్ వాటన్నిటిని మళ్ళీ తెలుగులోకి అలా ట్రాన్స్‌లేట్ చేస్తున్నారు. మన భాషల్లోకి, లోకల్ భాషల్లోకి కూడా ట్రాన్స్‌లేట్ చేస్తున్నారు. అనువదిస్తున్నారనమాట. ఎందుకు మనం ప్రభుపాద్ చెప్పిన మాటలు అవి వింటే ఆయన చాలా చాలా శుద్ధ భక్తులు కాబట్టి ఆ ఎఫెక్ట్ అనేది వాళ్ళ ప్యూరిటీ అనేది మన మీద ఎఫెక్ట్ చూపిస్తుందనమాట. అలా చూపించడం వల్ల మనకి భగవద్గీత పట్ల, తర్వాత హరినామం పట్ల మనకి ఆ రుచి అనేది డెవలప్ అవుతుంది. రైట్. ఇంకా ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఈ విషయంలో గురువు ఇక్కడ ఒక మంచి మాట చెప్పారనమాట. గురువు అనేవాళ్ళు ఎవరండి? భగవంతుడికి తర్వాత మామూలు మనలాంటి వాళ్ళకి గురువు అనేది వాళ్ళు ఒక మీడియం అన్నమాట. గురువు ఒక మాధ్యమం. ఆ మాధ్యమం ద్వారా భగవంతుడు మనకి జ్ఞానాన్ని ఇస్తారనమాట. ఇప్పుడు మనం కొన్నిసార్లు కృష్ణ కంటే గురువు చాలా
కలిగిన వాళ్ళనమాట. అందుకే ఆయన ఏం చేస్తారు, మనకి ఎప్పుడు మన కోసం ఆయన ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు జయపతాక స్వామి గురు మహారాజ్‌ని తీసుకుంటే, ఆయన ప్రతిరోజు కూడా ఆయన దగ్గర ఇనిషియేషన్ తీసుకున్న వాళ్ళ ఇనిషియేషన్ తీసుకున్న ఆహ్, శిష్యుల గురించి, తర్వాత కొంతమంది యాస్పైరింగ్ డివోటీస్ ఉంటారు గదా! అంటే ఫ్యూచర్‌లో తీసుకోవాలి అనుకునే వాళ్ళ నుంచి, తర్వాత ఆయన ఆశ్రయంలో ఉన్న ప్రతి భక్తుల గురించి కూడా ఆయన భగవంతుడిని వేడుకుంటారనమాట. మనందరి కోసం ఆయన ప్రార్థిస్తూ ఉంటారు. చూడండి మన ప్రార్థనలు భగవంతుడు వింటారో వినరో మనకు తెలీదు. కానీ ఆధ్యాత్మిక గురువు ఎప్పుడైతే మన గురించి ప్రార్థిస్తారో భగవంతుడు తప్పకుండా వింటారనమాట. భగవంతుడు తప్పకుండా విని మన పురోగతికి భగవంతుడు సాయం చేస్తారనమాట. అందుకే ఆధ్యాత్మిక గురువుని ఎప్పుడూ మనం పట్టుకొని ఉండాలి. ఆయన ఆయనకి మనం ఆయన సాటిస్ఫై అయితే చాలనమాట. కృష్ణ సాటిస్ఫై అవ్వచ్చు, అవ్వకపోవచ్చేమో కానీ, ఆధ్యాత్మిక గురువు మాత్రం ఎప్పుడూ మెర్సిఫుల్. ఆయన చాలా కరుణతో ఉంటారనమాట. తర్వాత ఆ ఆధ్యాత్మిక గురువు మనకి మనం అదే ప్రతిరోజు మనం క్లాస్ తీసుకునేటప్పుడు కూడా ఎప్పుడైనా మూకం కరోతి వాచాలం అని చెప్పేసి ప్రతి భక్తుడు కూడా ఇస్కాన్‌లో ప్రతి డివోటీ కూడా చదువుతారనమాట. అంటే గురువుని వేడుకుంటారనమాట. ఆహ్, గురువు ఏం చేస్తారంటే మూకం కరోతి వాచాలం. మాట్లాడని వాళ్ళకి ఎవరికైతే గురువు కృప ఉంటుందో మాట్లాడలేని మూగవాడికి కూడా మాటొస్తుంది. తర్వాత నడవలేని వాడు కూడా కొండలవి ఎక్కగలుగుతాడనమాట. అంత పవర్‌ఫుల్ అనమాట గురువు కృప అనేది. అంటే మనం గురువు దగ్గరికెళ్ళి ఎంత సబ్మిసివ్‌గా ఉండాలంటే, ఎంత వినయ విధేయతలతో ఉండాలంటే, నేను మూర్ఖుడిని, నాకసలు ఏమీ తెలీదు. నాకివంతా చెప్పే ఏమంటారు? ఆ మాటలు కృష్ణ చెప్పే మాటలు చెప్పే యోగ్యత నాలో లేదు. మీ కృప ఉంటేనే నేను ఏదైనా మాట్లాడగలను అని చెప్పేసి మనం చాలా డౌన్ టు ఎర్త్ ఉండాలనమాట. ఉండగలగాలి. నేచురల్‌గా రావాలనమాట. ఇప్పుడేదో క్లాసుల్లో ఈ ప్రభుజీ ఇలా చెప్పారు, డౌన్ టు ఎర్త్ ఉండాలని అన్నారు. సో, నేను నేను అలాగే ఉంటాను. అలా కాదనమాట. ఏదో మనం చెప్పారు కాబట్టి మనం చేసేద్దామని కాదు. నిజంగానే మనలో ఆ క్వాలిటీస్ అవి డెవలప్ చేసుకొని, మనం ఎప్పుడైతే అంత జాగ్రత్తగా, అంత ఇష్టంగా, అంత భక్తితో, వినయ విధేయతలతో భగవంతుడిని మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో, భగవంతుడు ఏం చేస్తారండి, గురువు మనకి రి మనల్ని రికమెండ్ చేస్తారనమాట. ఓకే. చిన్న చిన్న మిస్టేక్స్ అయితే ఉన్నాయి దీనిలో. కాకపోతే ఓకే. ఆహ్, మీరు మీరు యాక్సెప్ట్ చేయొచ్చు అని చెప్పేసి మనల్ని ఎప్పుడైతే గురువు రికమెండ్ చేస్తారో, తర్వాత గురువు ఎప్పుడు కూడా మనల్ని ఇంకా రిజెక్ట్ చేయడం అనేది ఉండదనమాట. కంపల్సరీ ఆయన మనల్ని భగవద్ధామానికి తీసుకొని వెళ్తారు. తర్వాత మనం ఒకసారి మనం ఒక ఒకసారి ఒక గురువు దగ్గర మనం దీక్ష తీసుకుంటే, ఆ గురువు మళ్ళీ మనల్ని భగవద్ధామానికి తీసుకొని ఎళ్ళేంత వరకు ఎంత రిస్క్ ఉంటే, ఎలాంటి రిస్క్ అయినా తీసుకోవడానికి ఆయన రెడీగా ఉంటారు. కాకపోతే ఈ జర్నీలో, ఈ ప్రయాణంలో మనం ఏం చేయకూడదండి, వైష్ణవ అపరాధం మాత్రం చేయకూడదు. వైష్ణవులకి వైష్ణవుల్ని నిందించడం కానీ, ఎందుకంటే వైష్ణవ అపరాధం చేస్తే ఏమవుతుంది, గురువు కూడా ఏమి చేయలేరనమాట అప్పుడు. ఆయన ఎంత దయ చూపించినా, మనం ఒకసారి అపరాధం అనేది మనం స్టార్ట్ చేస్తే ఏమవుతుందంటే, అది భక్తులు మన లెవెల్ ఆఫ్ డివోటీస్‌ని మనం అపరాధం చేస్తున్నాం. వాళ్ళ పట్ల మనం చాలా వాళ్ళతో చాలా ద్వేషంతో మాట్లాడటము, లేకపోతే వాళ్ళ పట్ల ఏది పడితే అది మాట్లాడడము, దూషించడము అలాంటివి చేశామనుకోండి, ఆహ్, ఏమవుతుందంటే ఇంకప్పుడు అది చాలా వైష్ణవ అపరాధం అవుతుంది. మ్యాడ్ ఎలిఫెంట్ అఫెన్స్ అంటారు. మదమెక్కిన ఏనుగు ఏ రకంగా అయితే బిహేవ్ చేస్తుందో మన భక్తి కూడా అది చిన్నాభిన్నం అయిపోతుందనమాట. అప్పుడు మనం అంతవరకు గురువు ఎంతో కష్టపడి మనల్ని ఆ స్టేజ్ వరకు ఎంతో కొంత స్టేజ్ వరకు భక్తిలో తీసుకొనొచ్చారు. కానీ మన సెన్సెస్ మీద మన ఇంద్రియాల మీద, మనలో ఉండే అనర్థాల మీద మనకు కంట్రోల్‌లో లేకపోవడం వల్ల ఏమవుతుంది? గురువు పడిన కష్టమంతా వృధా అయిపోతుందనమాట. రైట్. ఆయనెప్పుడు రెడీగా ఉంటారు. ఆయన ఆహ్, బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి, ఆయన దయ చూపించడానికి. కాకపోతే మనం వాటిని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ లాగా తీసుకోకూడదు. మా గురువే కదా! ఆయనెప్పుడు దయ చూపిస్తారులే పర్వాలేదు. నేనెన్ని తప్పులు చేసినా పర్వాలేదు అని అనుకోకూడదు. తప్పనేది ఒకసారే జరగాలనమాట. రెండోసారి మనం సేమ్ తప్పు చేస్తున్నాము అనంటే మనకి గురువు పట్ల గురువు ఆదేశాల పట్ల మనకి నిబద్ధత లేనట్టు. ఎప్పుడైతే మనకి గురువు ఆదేశాల మీద
మనకి మనం చెయ్యాలి, ఫాలో అవ్వాలి అనేది మనకి లేకపోతే ఎవరు మనల్ని కాపాడలేరనమాట. చేసిన తప్పే మళ్ళీ చేస్తున్నామనుకోండి, దానివల్ల ఏమవుతుంది, మనకి ఎన్ని సార్లు మనకి గురువు కృప చూపించినా మన ఆధ్యాత్మిక జీవితంలో మనకి ఎలాంటి మనం పురోగతి అనేది ఉండదు. అందుకే ఏం చేయాలంటే చాలా ఆధ్యాత్మిక మనం ఈ గురువుతో డీల్ చేసినప్పుడు, వేరే భక్తులతో డీల్ చేసేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ వైష్ణవ అపరాధం అనేది ఒక జన్మకి సంబంధించింది కాదనమాట. అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. నెక్స్ట్ జన్మల్లో కూడా మనం భక్తి అనేది చేయలేము. అందుకే ఎప్పుడు ఈ మిస్టేక్స్ ఏవి జరగకుండా ఉండాలి అనంటే మనం ఏం చేయాలి? ఫస్టే మనం స్టార్టింగ్‌లోనే ఎప్పుడు మన మనసులో ఒకటి అనుకోవాలనమాట. ఇక్కడున్న భక్తులందరూ అంటే వీళ్ళు నా తర్వాత వచ్చుండొచ్చు. ఆహ్, జనరల్‌గా మనం సీనియర్ డివోటీస్‌తో అంత తొందరగా తప్పులు చెయ్యము. ఎందుకంటే మనకు తెలుసు. సీనియర్ డివోటీస్ వాళ్ళ లెవెల్ వేరు. వాళ్ళని నేననేదేంటి అని మనకుంటుంది. మన లెవెల్ ఆఫ్ డివోటీస్ లేకపోతే మన తర్వాత వచ్చిన డివోటీస్‌తో మనం ఆహ్, మనం ఎప్పుడు వాళ్ళతో ఎక్కువ వాళ్ళ పట్ల ఎక్కువ అపరాధాలు చేసే అవకాశం ఉంటుందనమాట. ఇప్పుడు ఒక రన్నింగ్ రేస్ ఉందనుకోండి. రన్నింగ్ రేస్‌లో ఎలా పెడతారండి, చాలా లైన్స్ ఉంటాయి కదా! సర్కిల్ లాగా తిరిగి మళ్ళీ మనం ఎక్కడైతే స్టార్టింగ్ పాయింట్‌కి పరిగెత్తి, పరిగెత్తి మళ్ళీ మనం అదే స్టార్ట్ పాయింట్‌కొస్తామనమాట. సపోజ్ రన్నింగ్ రేస్‌లో ఒక 4, 5 రౌండ్‌లు కంప్లీట్ అయితే ఎవరైతే ఫస్ట్ 4, 5 రౌండ్స్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళు గెలిచినట్టు. ఎవరు ఫస్ట్ కంప్లీట్ చేసిన వాళ్ళు గెలిచినట్టు అని చెప్పారనుకోండి. అందరూ ఒకేసారి స్టార్ట్ అవుతారు. కానీ కొంతమంది ఫాస్ట్‌గా పరిగెత్తి ఫస్టోడు స్టార్ట్ మధ్యలో ఎక్కడో ఉండేటప్పుడే సెకండ్ వాడేమో ఫస్ట్ రౌండ్ అంతా కంప్లీట్ చేసుకొని మళ్ళీ సెకండ్ రౌండ్‌లో ఈ ఫస్ట్ రౌండ్ వాడు ఏ పాయింట్ అయితే ఉన్నాడో అదే పాయింట్‌కి వచ్చి ఉండొచ్చు. అప్పుడు ఫస్ట్ వాడికి ఎలా అనిపిస్తుంది? మేమిద్దరం ఒకటే లెవెల్‌లో ఉన్నాము అని అనిపించొచ్చు. కానీ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే ఇద్దరు ఒక లెవెల్‌లో లేరు. ఫస్ట్ వాడు ఇంకా ఫస్ట్ రౌండ్ లో ఉన్నాడు. సెకండ్ వాడు ఆల్రెడీ ఫస్ట్ రౌండ్ కంప్లీట్ చేసి సెకండ్ రౌండ్‌లో ఆ పర్టిక్యులర్ పాయింట్‌కొచ్చాడనమాట. భక్తిలో కూడా సేమ్ అంతే. ఎవరం ఎప్పుడు స్టార్ట్ చేశామో మనకు తెలీదు. ఏ జన్మలో స్టార్ట్ చేశామో, ఏ లెవెల్‌లో ఉన్నామో, ఏ లెవెల్ ఆఫ్ భక్తిలో మనం ప్రీవియస్ జన్మలో ఉండి, అక్కడ మన లైఫ్ టైమ్ కంప్లీట్ అయిపోయి, మళ్ళీ ఇంకొక లైఫ్ తీసుకున్నామో మనకు తెలీదనమాట. ఐడియా లేదు. అందుకే మనం ఏం చేయాలి, ఎప్పుడు కూడా ఈ భగవంతుడి యొక్క భక్తుల్ని మనతో వీళ్ళు నాలాంటోళ్ళే అని అనుకోకూడదనమాట. ఎందుకంటే వాళ్ళు ప్రీవియస్ జన్మలో ఆల్రెడీ చేసున్నారు కాబట్టి, మనం ఈ పాయింట్ దగ్గరున్న వాళ్ళు చాలా ఫాస్ట్‌గా భక్తిలో ముందుకెళ్ళిపోవచ్చు మనకంటే. అందుకే ఎవ్వరు వీళ్ళు నాకంటే తక్కువ, వీళ్ళు నాకంటే ఎక్కువ, ఎక్కువ అని అనుకుంటే మంచిదే. కానీ తక్కువ అని మాత్రం అస్సలు అనుకోకూడదనమాట. అది చాలా డేంజరస్ సిట్యుయేషన్ అనమాట. ఎప్పుడైతే మనం వీళ్ళు మనకంటే తక్కువ అని అనుకుంటామో, ఏదో ఒక రోజు వాళ్ళు దాటి ముందుకెళ్ళినప్పుడు, ఈ లోపల మనం ఎన్ని అపరాధాలు చేసేస్తామో తెలీదు. అందుకే భక్తిలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలనమాట. అప్పుడే మనం భక్తుల పట్ల ఆహ్, ఆహ్, నేనే నేనే అందరికంటే తక్కువ, నేను ముందుకెళ్ళాలి. అలా మనం ఎంత జాగ్రత్తతో ఉంటే మనం పైకి అంటే భక్తిలో ముందు ముందుకి వెళ్ళే కొద్దీ ఏంటంటే మనం ఇంకా ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ స్టాండర్డ్‌లో ఉండేవాడికి, 10థ్ స్టాండర్డ్‌లో ఉండేవాళ్ళకి ఒకటే క్వెషన్ పేపర్ ఉండదు. అందరూ చదివేది స్కూల్లోనే. కానీ ఇద్దరికీ ఇచ్చే క్వెషన్ పేపర్‌లో చాలా డిఫరెన్స్ ఉంటుందనమాట. అలాగే భక్తిలో కూడా మన లెవెల్ ఆఫ్ భక్తిని బట్టి కృష్ణ మనకి పరీక్షలు కృష్ణుడు పరీక్షలు పెడుతూ ఉంటాడు. ఆయనకు తోడు ఈ మన గురువు కూడా మన ఆధ్యాత్మిక గురువుగారు కూడా మనకెన్నో పరీక్షలు పెడుతూ ఉంటారనమాట. అందుకే మనం ఏం చేయాలి, మనకిచ్చే క్వెషన్ పేపర్‌లు డిఫరెంట్‌గా ఉంటాయి. ఏముందిలే కృష్ణ నేను ఆల్రెడీ చాలా ఫేస్ చేశాను లైఫ్‌లో. నాకింకంతా అయిపోయినట్టే. నేనింక జస్ట్ కృష్ణ దగ్గరికి వెళ్ళడం మాత్రమే మిగిలిపోయింది అని అనుకోకూడదు. ఎందుకంటే చాలా చాలా ఉన్నాయి. మనం ఎన్ని టెస్ట్‌లు పాస్ అయ్యామో, ఎన్ని టెస్ట్‌లు ఫెయిల్ అయ్యామో అవేమీ మనకు తెలీదు. కాబట్టి మనకి భక్తిలో ముందుకెళ్ళే కొద్దీ మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలనమాట. మనలో మంచి క్వాలిటీస్ అన్నిటిని డెవలప్ చేసుకోవాలి. మనలో ఇంకా ఏమైనా తప్పులు మిగిలిపోయాయేమో చెక్ చేసుకొని క్లియర్ చేయాలి. అప్పుడే మనం భక్తిలో ఇంకా ముందుకెళ్ళే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇంకా ఈ భక్తి అనేది ఎలా ఉంటుందని చెప్తున్నారండి. ఇదంతా ఆధ్యాత్మిక గురువు గురించి, ప్రామాణికమైన గురువు నుంచి మనం వినాలి. వింటే అప్పుడు మనకి అన్నిటికంటే ఈజీ. ఇప్పుడు భగవద్గీత మొత్తంలో ఆ 4 ప్రాసెస్‌లో కర్మయోగ, జ్ఞానయోగ, భక్తి యోగ, ఇంకా అష్టాంగ యోగ వీటన్నిటిలోకి కృష్ణ ఏది బెస్ట్ అంటున్నారు? భక్తి యోగం చాలా చాలా బెస్ట్ అనమాట.
భక్తి యోగంలో అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే శ్రవణం చేయడం అనమాట. ఎలాంటి వాళ్ళ నుంచి శ్రవణం చేయాలి? మంచి ఆధ్యాత్మిక గురువు నుంచి శ్రవణం చేయాలనమాట. ఎవరికైతే జీవితంలో గురువు దొరకడం అనేది మన ఎన్నో జన్మల సుకృతం అనమాట. నిజంగా మనం చాలా అదృష్టవంతులం. మన మన జీవితంలో మనకి ఒక ఆధ్యాత్మిక గురువు దొరికారు అనంటే అది చిన్న విషయం కాదు. అది ఏదో మనం ఒక ఏదో ప్రాపర్టీ కొనుక్కున్నట్టో, లేకపోతే మనకి ఏదో ఒక కొడుకో, కూతురో పుట్టినట్టు కాదనమాట. ఇవన్నీ నార్మల్ భౌతిక విషయాలు. కానీ ఈ గురువు ప్రామాణికుడైన ఆధ్యాత్మిక గురువు మన జీవితంలోకి రావడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే దీక్ష అనేది కూడా ఆహ్ మన భక్తి జీవితంలో చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక గురువుతో కనెక్ట్ అవుతామో, ఆయన నుంచి దీక్ష తీసుకుంటామో, ఏమవుతుందంటే మనం ఎంటైర్ పరంపరతో మనం కనెక్ట్ అయిపోయి ఉంటాం అన్నమాట. వాళ్ళందరి బ్లెస్సింగ్స్ మనకు దొరుకుతాయి. ఆ పరంపరలో ఉండే అందరి గురువుల బ్లెస్సింగ్స్ మనకు దొరుకుతాయి. ఎందుకంటే మనం ఏం చేస్తాం సపోజ్ జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్. సపోజ్ మనం ప్రసాదం ప్రిపేర్ చేసామనుకోండి. ఏం చేస్తాం మనం జనరల్‌గా మన గురువుకి మనం దాన్ని సమర్పించుకుంటాం. గురువు ఏం చేస్తారు? వాళ్ళ గురువుకిస్తారు. వాళ్ళ గురువు వాళ్ళ గురువుకిస్తారు. అలా ఆ చైన్ అంతా ఎక్కడికెళ్తుంది? కృష్ణకెళ్తుందనమాట. అంటే మనం ఇచ్చిన బోగా అనేది కృష్ణకి చేరుకుంటుంది. ఈ మధ్యలో ఉండే గురువులందరూ కూడా చాలా సంతోషపడతారు మనం చేసిన సేవ పట్ల. సో, వాళ్ళందరి కృప కూడా మనకు దొరుకుతుందనమాట. ఒక గురువు కాదు అంతమంది గురువుల కృప మనకు దొరుకుతుంది. అందుకే ఈ దీక్ష అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్ అనమాట. ప్రతి ఒక్కళ్ళ జీవితంలో కూడా. ఎవరైతే మన గురువుని యాక్సెప్ట్ చెయ్యరో వాళ్ళేంటంటే వాళ్ళు జస్ట్ వాళ్ళు ఆర్ఫన్స్ అంటే అనాథలతో సమానం అనమాట. అందుకే మన జీవితంలో గురువు అనేది ఉండాలి. అట్‌లీస్ట్ మనం మెంటల్‌గా అయినా ఒకవేళ మనం ఎవరిని గురువుగా ఎంచుకోవాలి, లేకపోతే మన పరిస్థితుల వల్ల మనం ఎవరిని గురువుని యాక్సెప్ట్ చేయలేకపోతే ప్రార్థించాలి. కృష్ణుడిని మనం అడగాలనమాట. కృష్ణయ్య మాకు మా జీవితంలో కూడా గురువు కావాలి అని చెప్పేసి మనం ప్రార్థిస్తే కృష్ణుడు కంపల్సరీ మన జీవితంలోకి మనం ఎవరి నుంచి దీక్ష తీసుకోవాలి, ఎవరు మనకు కరెక్ట్ గురువు అనేది అడుగుతా మనం అడిగితే కంపల్సరీ కృష్ణుడు మనకి ఆ గురువుని కూడా ప్రసాదిస్తారు, పంపిస్తారు. ఈ గురువు అనే వాళ్ళు ఎవరండి? ఇప్పుడు మనకి భగవద్గీతలో మనకి ఇంతకుముందు చదివిన భాష్యాల్లో వస్తుందన్నమాట. గురువు ఎలా అంటే ఒక నౌకలో మనం పడవలో మనం ఆహ్, ప్రయాణిస్తున్నాం అనుకోండి. ఆ నౌకని నడిపేవాడు ఉంటాడు కదా! ఆయన గురువు అన్నమాట. అంటే ఇప్పుడు మనకి భౌతిక దేహం అనేది ఒక పడవ లాంటిదైతే, ఈ భౌతిక మన సంసారం అనే సాగరంలో చిక్కుని ఉన్నాం అన్నమాట. ఈ ప్రపంచమంతా సంసార సాగరం. ఈ సాగరం నుంచి మనం బయటపడి, మనం భగవద్ధామానికి చేరుకోవాలి అనంటే, మనకి ఆ నౌకని నడిపే ఒక నావికుడు ఉండాలన్నమాట. అదే శ్రీకృష్ణ పరమాత్మ. తర్వాత భగవంతుడు చూపిచ్చే దయ, గురువు చూపిచ్చే దయ, ఆ నౌక నడవటానికి కావాల్సిన ఫేవరబుల్ విండ్స్ అంటే కావాల్సిన గాలి అది అవసరం కదా! ఆ గాలి అదంతా భగవంతుడు యొక్క కృప, తర్వాత ఆహ్, ఆధ్యాత్మిక గురువు యొక్క కృప మనల్ని నడిపిస్తుందనమాట. ఈ సంసార సాగరంలో నుంచి బయటపడి భగవద్ధామానికి చేరుకోవడానికి ఉపయోగపడుతుందనమాట. కాబట్టి అన్ని జన్మల్లో కూడా మనకి అన్ని ఈవెన్ భాగవతంలో కూడా వస్తుంది. ఏంటి మనకి ఈ భౌతిక ప్రపంచంలో మనుషులందరూ ఎలా జీవిస్తున్నారు అంటే కుక్కలు, పందుల్లాగా జీవిస్తున్నారనమాట. ఏ సెన్స్ గ్రాటిఫికేషన్. మనకు ఓన్లీ మన ఇంద్రియ తృప్తి కోసం చాలామంది జనాలు బతుకుతున్నారనమాట. అలా ఉండకూడదు. అది మన అల్టిమేట్ గోల్ కాదు. మనకి భగవంతుడు కృప చూపిచ్చి, మనకి ఈ దేహం ఇచ్చాడు, ఈ మానవ శరీరం ఇచ్చాడు అనంటే, దాన్ని మనం ప్రాపర్‌గా వాడుకోవాలి. ప్రాపర్‌గా వాడుకొని ఏం చేయాలి? భగవద్ధామానికి మళ్ళీ చేరుకోవడానికి మన ప్రయత్నం అనేది ఉండాలి. అంతేకాని మనం కూడా పశువులు చేసిన లేకపోతే జంతువులు చేస్తున్న ఆహార, నిద్ర, భయమైథునం ఈ 4 మనం కూడా చేస్తే ఇంకా భగవంతుడు మన పట్ల చూపించిన దయ వేస్ట్ అన్నమాట. మనం మనం దాన్ని ఉపయోగించుకోలేకపోతున్నట్టు. అందుకే ఈ మానవ శరీరం అనేది చాలా 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 ఇంపార్టెంట్. భక్తి అనేది ఒకటో, 2 రోజులో చేసేస్తే కంప్లీట్ అయ్యే ప్రాసెస్ కాదు. మనం ప్యూరిఫై అయ్యేంత వరకు భగవద్ధామానికి చేరుకోవడానికి ఎలిజిబుల్ అయ్యేంత వరకు, అర్హత సంపాదించుకునేంత వరకు భక్తి కంటిన్యూయస్‌గా చేస్తూనే ఉండాలి అని చెప్తున్నారు. తర్వాత ఈ భక్తి చేస్తే మనకి ఎప్పుడు ఆనందం కలుగుతుందనమాట. ఒకవేళ భక్తిలో మనం ఆనందం పొందట్లేదు అంటే దాని అర్థం ఏంటి?
భక్తి మనం సరిగ్గా చేయట్లేదు. అపరాధాలు చేస్తున్నాము అని అర్థం. ఎప్పుడైతే మనం అపరాధాలు చేస్తూ ఉంటామో అప్పుడే మనం భక్తిని లేకపోతే అప్పుడే మనం భక్తిలో సంతోషం దొరకదనమాట మనకి. ఆనందం అనేది దొరకదు. అయితే మనం జనరల్‌గా వేరే డివోటీస్ పట్ల చెడుగా ప్రవర్తించడము, లేకపోతే మనకి ఏదైనా సర్విస్ మనం సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయిన తర్వాత అహంకారం వచ్చిందనుకోండి, అలాంటప్పుడు తర్వాత వచ్చే సేవల్ని మనం సరిగ్గా చేయలేమనమాట. భక్తిలో మనం జారిపోతాం. అలా పడకుండా ఉండాలి అనంటే మనం ఏం చేయాలి? మనం భక్తిలో ముందుకెళ్ళే కొద్దీ తగ్గుతూ ఉండాలనమాట. ఎంత మనం మన మనం మంచి క్వాలిటీస్‌ని డెవలప్ చేసుకుంటూ మనలో ఉండే అనర్థాలన్నిటిని రిమూవ్ చేసుకుంటూ ఉంటామో, ఆటోమేటిక్‌గా మనం ఎప్పుడు కూడా మన గురువు దగ్గర, సీనియర్ డివోటీస్ దగ్గర, కృష్ణ దగ్గర మనం ఎప్పుడు బెండ్ అయ్యే ఉంటామనమాట. ఎంత బెండ్ అయితే మనకి మన ప్రోగ్రెస్ అంత ఫాస్ట్‌గా జరుగుతుంది. అదంతా మన చేతుల్లో ఉండేదనమాట. ఎప్పటికెప్పుడు ఎప్పటికప్పుడు మనల్ని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఏవైనా మంచి నెగెటివ్ క్వాలిటీస్ ఉంటే వెంటనే ప్రార్థన. గురు మహారాజ్ నన్ను రక్షించండి. నాలో ఈ చెడు క్వాలిటీస్ బయట అంటే అందరి డివోటీస్ అందరికీ చెప్పుకోలేం కదా! నాలో ఈ నెగెటివ్ క్వాలిటీ ఉంది. నేను చేయలేకపోతున్నాను అని అందరికీ చెప్పలేము. ఎందుకంటే మన అహంకారం అనేది దెబ్బతింటుంది. అందుకని ఏం చేయాలంటే అట్‌లీస్ట్ మనం గురువు దగ్గర కూర్చొని ప్రార్థించాలన్నమాట. మనస్ఫూర్తిగా ప్రార్థించాలి. మన ప్రేయర్స్ ఎంత స్ట్రాంగ్‌గా ఉంటే అంత ఎఫెక్టివ్‌గా మళ్ళీ మన ఆహ్, భక్తిలో నుంచి జారిపోయిన భక్తిలో నుంచి మళ్ళీ ప్రాపర్ ప్లేస్‌లోకి మనం రాగలుగుతాం అన్నమాట. ఇవన్నీ చేయాలి. తర్వాత ఇక్కడ అదే అండి ఈరోజు ఈ 3 శ్లోకాలు. భక్తి చేసే కొద్దీ మనకి ఆనందమే ఆనందం అన్నమాట. ఎప్పుడు భక్తిలో మనకి నిజంగా మనం హోల్ హార్టెడ్‌గా చేసిన భక్తి అంటే పూర్తిగా మనస్ఫూర్తిగా చేసిన భక్తి మనకి ఎప్పుడూ ఆహ్, మనకి ఎప్పుడు బాధలో పెట్టదనమాట. అదెప్పుడు మనల్ని సంతోషంగానే ఉంచుతుంది భక్తి జీవితం అనేది. కాకపోతే చాలా మందికి తెలీదు బయట. ఏమనుకుంటారు? ఇస్కాన్ డివోటీసా? అమ్మో! ఇస్కాన్ అంటే అన్నీ వదిలేయాలి. ఏం వదిలేస్తున్నాం? మనలో ఉండే చెడుని వదిలేసి మంచిని పట్టుకొని ముందుకెళ్తున్నాం. అది మంచి సైన్. కాకపోతే అర్థం కాదనమాట. అమ్మో! ఇస్కాన్ డివోటీస్ దగ్గర బుక్స్ తీసుకుంటే అసలు మాట్లాడడానికి కూడా ఇష్టపడరు. కొంతమంది మొహం చూడడానికి కూడా ఇష్టపడరు. బ్రెయిన్ వాష్ చేసేస్తారు అని భయం. బ్రెయిన్ వాష్ చేస్తాము. చేసి ఏం చేస్తాము? మనకి మంచి జరుగుతుందనమాట. బ్రెయిన్ వాష్ అయిన తర్వాత మంచి జరుగుతుంది. అది ఇష్టం లేదనమాట. లైఫ్ ఏంటంటే నేను అనుకున్నట్టు ఎవరికి వాళ్ళు అనుకున్నట్టు వాళ్ళు లైఫ్‌ని లీడ్ చేయాలనుకుంటారు. అది పెద్ద ప్రాబ్లమ్. అందుకే భగవద్గీత ఇన్‌స్ట్రక్షన్స్‌ని ఫాలో అవ్వడం కూడా కష్టం అవుతుందనమాట అలాంటి వాళ్ళకి. ఇంకా లాస్ట్ 2 శ్లోకాస్ ఉన్నాయండి. దాంతో రేపటితో మనకి భగవద్గీత సెకండ్ టైమ్ కూడా కంప్లీట్ అయిపోతున్నట్టే. హరే కృష్ణ మాతాజీస్ అండ్ ప్రభుజీస్ అందరికీ చాలా చాలా థాంక్స్ అండి. చాలా ఓపికగా విన్నారు క్లాస్ అంతా. అయ్యో! మాతాజీ మీరు చెప్పడమే మాకు ఆనందం మాతాజీ. మాకు ప్రతి పాయింట్ ఎన్ని సార్లు రిపీట్ చేసి చెప్తున్నారు. మా బ్రెయిన్‌లో పడే విధంగా చెప్తూ ఉన్నారు మాతాజీ. అసలకి ఇన్ని సార్లు వింటే గాని అర్థం కాదు ఈ మట్టి బుర్రలకి మాతాజీ. ఇవి విన్న పాయింట్స్ అయినా గూడా వింటుంటే లోపల దృఢ సంకల్పం అనేది వస్తది మాతాజీ ఖచ్చితంగా. ఖచ్చితంగా గురువుని ఆశ్రయించాలి. ఆయన మనల్ని సరైన మార్గంలో ఉంచుతారు. మనం మన యొక్క అరిషడ్ వర్గాలన్నీ తొలగించుకుంటే ఆయన గురువుకి చెప్పుకోవాలి. ఆయనే మనలో ఉన్నయన్ని తొలగిస్తారని చాలా అద్భుతంగా చెప్పారు మాతాజీ. అవును మాతాజీ. ప్రేయర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ మాతాజీ. మనం అడుగుతున్నాం నాలో ఈ చెడ్డ గుణం ఉంది. రిమూవ్ చెయ్యి అని మన కృష్ణాని కానీ, లేకపోతే గురువుని కానీ అడుగుతున్నామంటే దాని అర్థం ఏంటి? మనల్ని మనం ఫస్ట్ చెక్ చేసుకున్నట్టు. మనలో ఈ తప్పు ఉంది అని మనం ఒప్పుకున్నట్టు. అవును మాతాజీ. దట్ ఖచ్చితంగా. ఇట్‌సెల్ఫ్ ఈస్ ద బిగ్గెస్ట్ ఏమంటారంటే ఆహ్, ఆహ్, ఏమంటారు మరి రిపెంటెన్స్ అంటే ఆహ్, ఆహ్, పశ్చాత్తాపం. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదంటారు కదా! లేదు. అలా అన్నమాట. యెస్ మాతాజీ. మనలో అహంకారం అనేది వర్క్ అవుతుంది. క్రమక్రమంగా తొలగిపోతా ఉంటది. మనం అక్కడ సరెండర్ అవుతున్నామంటే మనలో అహంకారం, మిథ్యాహంకారం అనేది పోతూనే ఉంటది మాతాజీ. ఎంత సరెండర్ అవుతే అంత అహంకారం తొలగించుకోగలుగుతాం మిథ్యాహంకారం అనేది. చాలా బావుంది మాతాజీ. హరే రైట్. కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. నిజంగా ప్రభుపాదుల వారికి చాలా చాలా థాంక్స్ అండి. లేకపోతే మనం అర్థం చేసుకోలేము భగవద్గీతని. యెస్ ఎంత మాతాజీ. అసలకి చక్కగా ఎంత బాగా భాష్యాలు అవన్నీ ఇచ్చి అరటిపండు నోట్లో ఒలిచి పెట్టినట్టు ఒలిచి అస్సలు నోట్లో పెట్టినట్టు అంత డీటెయిల్డ్‌గా చెప్పారు ప్రభుపాదుల వారు. అవును మాతాజీ. అసలకి ఎంత మంచి మార్గాన్నిచ్చారు నిజంగా. అది వరకు ఏంటో తెలీదు మాతాజీ. ఇప్పుడు ఈ దీంట్లోకొచ్చిన తర్వాత అర్థమవుతుంది. భక్తి అంటే ఇలా ఉంటుంది. ఇలా చేయాలి. ఆ!
అసలు ఒక లక్ష్యం అనేది లేక, అసలు లక్ష్యం అనేది ఇప్పుడు అది వరకు ఉన్నామంటే ఏదో వెళ్ళాము చేసుకున్నాం, కానీ ఒక లక్ష్యం అనేది తెలియదు. అంటే ఆ గోల్ అసలు ఏంటి, మనది ఏంటి అనేది తెలుసుకోగలిగాం కృష్ణ కాన్షియస్ లోకి వచ్చాక. అది వరకు హ్మ్. ఏమీ తెలియదు మాతాజీ. సరే, నిజమండి. సరైన పడవ నాకు ఎక్కించారు కూడా తెలిసింది. ప్రభుజీ. అవును మాతాజీ. థ్యాంక్ యూ హరే మాతాజీ. కృష్ణ. హరే కృష్ణ. థాంక్స్ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. మాతాజీస్ అండ్ ప్రభుజీస్ ఏమైనా ప్రశ్నలుంటే అడగండి. హరే కృష్ణ మాతాజీ, దండ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. హరే హరే కృష్ణ కృష్ణ మాతాజీ మాతాజీ దండోత్ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ హరే మాతాజీ కృష్ణ దండవత్ మాతాజీ ప్రణామాలు. దండవత్ హరే ప్రణామం. కృష్ణ. హరే హరే కృష్ణ మాతాజీ హరే హరే దండవత్ కృష్ణ ప్రణామం. మాతాజీ దండోత్ అంటే ప్రణామం మాతాజీ. విన్నంతసేపు ఇన్స్పైరింగ్ గా ఉంటుంది మాతాజీ, మళ్ళా కొంచెం వెళ్ళిపోతుంది మాతాజీ. విన్నంతసేపు కొంచెం ఆ, ఎలా ఎలాగైనా పాటించాలి, ఎంత కష్టమైనా అనిపిస్తుంది మాతాజీ. మళ్ళా కొద్దిసేపు అయిపోతానే వెళ్ళిపోతాను. హరే అదే కృష్ణ మాతాజీ మాతాజీ మనం దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. అదే మాతాజీ మన భక్తుల సాంగత్యంలో ఉండాలి మాతాజీ. భక్తుల సాంగత్యం మనకి కవచం అన్నమాట. పడిపోతున్నా సరే వాళ్ళు లాగేస్తారు మనల్ని. భక్తుల్ని పట్టుకుంటే మనం ఏం పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు మాతాజీ. వాళ్ళే లాక్కుని వెళ్ళిపోతారు. భక్తుల సాంగత్యంలో ఉండడం అనేది ఎలాంటిది మాతాజీ, మనకి తిరుపతి క్యూ లైన్ లో ఉన్నట్టు అనమాట. మనం ఏం చేయక్కర్లేదు. వాళ్ళే అలా లాక్కుంటూ దేవుడి దగ్గరికి తీసుకొని వెళ్ళిపోతారు. కాకపోతే వాళ్ళ దగ్గర ఉండాలి అంతే. వాళ్ళతో ఉంటే చాలు. మనం అటు ఇటు అవుతున్నా వింటాము. విన్నప్పుడు మనకి ఎఫెక్ట్ ఉంటుంది. తర్వాత పోయినా మళ్ళీ ఎప్పుడైతే మనకి మనకి మనది తెలుస్తూ ఉంటుంది కదా మాది, అమ్మో నేను నేను వింటున్నాను కానీ సరిగ్గా పాటించడం లేదు అని. ఎవరో ఒకళ్ళకి మనకి ఇంత గ్రూప్‌లో ఇంతమంది ఉన్నారు ఇక్కడ 60 మంది పైన జాయిన్ అయ్యారు. అలాంటప్పుడు మీకెవరో ఒకళ్ళు క్లోజ్ ఉంటారు కదా! ఆడిగోడితో మీరు బాగా ఇంకా రిలేషన్ డెవలప్ చేసుకోవాలి. వాళ్ళకి కాల్ చేసి వాళ్ళేదో చెప్తారు. ఆ మాతాజీ ఏదో ఒకటి చెప్తారనమాట. మాతాజీ నేను ఈరోజు ఇది చదివాను. లేకపోతే ఈ పాయింట్స్ ఉన్నాయి. నాకు నచ్చాయి అనేవో మీతో డిస్కస్ చేశారనుకోండి. ఆబ్వియస్‌లీ మీకు కూడా అనిపిస్తుందనమాట. ఓహ్! ఆ మాతాజీ నేర్చుకుంటున్నారేదో నేను కూడా నేర్చుకోవాలి. అలా మనకి కూడా స్లోగా డెవలప్ అవుతుంది మాతాజీ. ఇంకా అలా ఒక స్టేబుల్ స్టేట్‌కొచ్చిన తర్వాత మనకింకెవరు నువ్వు చదువు, లేకపోతే నువ్వు విను, నువ్వు పాటించు అని చెప్పాల్సిన అవసరం ఉండదు. మనకే అనిపిస్తుంది. అయ్యో! నేను అందరూ పాటిస్తున్నారు. నేను కూడా చెయ్యాలి అని మనకదొక హాబిట్ అయిపోతుందనమాట. రిపిటీషన్ ఈస్ హాబిట్ అంటారు గదా! అలా రిపీట్ చేయడం వల్ల ఏమవుతుందంటే అది మనకి ఆటోమేటిక్‌గా చేసుకొని ఎళ్ళిపోతాం. స్టార్టింగ్‌లో కష్టం మాతాజీ. అలాగా చేసే కొద్దీ అలవాటుగా మారిపోతుందది. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. థాంక్స్ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం.